ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఎన్నో వందల సంవత్సరాలుగా, సుమారుగా 600 సంవత్సరాలు అవుతుంది ఈ పుస్తకాన్ని కనుగొని. బట్ ఇప్పటికీ కూడా చాలామంది ఈ పుస్తకానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని ప్రపంచం ముందు ఉంచలేకపోతూ ఉంటారు. ఎంతోమంది స్కాలర్స్, ఎంతోమంది పాపులర్ క్రిప్టోగ్రాఫర్స్, ఎంతోమంది రీసెర్చర్స్, ఎంతోమంది ఫిజిసిస్టులు, ఎంతోమంది కంప్యూటర్ సైంటిస్టులు మొత్తం అందరూ కూడా ఈ పుస్తకం గురించి రీసెర్చ్ చేశారు. బట్ వాళ్ళెవ్వరూ కూడా ఈ పుస్తకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని డీకోడ్ చేయలేకపోయారు. బట్ ఇప్పుడు జర్మనీకి చెందిన ఒక రీసెర్చర్ ఫైనల్గా ఈ మోస్ట్ మిస్టీరియస్ బుక్ని కంప్లీట్గా డీకోడ్ చేశానని, ఇందులో ఏముందో మొత్తం తెలుసుకున్నానని చెప్పాడు. మరి అది నిజమేనా? వరల్డ్ ఫేమస్ వైనిచ్ మ్యానుస్క్రిప్ట్ కంప్లీట్గా డీకోడ్ అయిందా? ఈ పుస్తకం యొక్క మిస్టరీ పూర్తిగా సాల్వ్ అయిందా? ఈ వీడియోలో దాని గురించి కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ వైనిచ్ మ్యానుస్క్రిప్ట్ అనేది 240 పేజీల ఒక మిడివల్ కోడెక్స్. దానికి సంబంధించిన కొన్ని పేజీలు ఇప్పుడు కొంచెం డ్యామేజ్ కూడా అయిపోయాయి. బట్ ఇనీషియల్గా దీన్ని కనుగొన్నప్పుడైతే అది కొంచెం బాగానే ఉండేది. అయితే దీంట్లో ఏదో ఒక వింత భాషలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ దానితో పాటుగా రకరకాల డ్రాయింగ్స్ కూడా ఉంటాయి. ఆ డ్రాయింగ్స్లో మనకి వింత వింత ప్లాంట్స్ కనబడుతూ ఉంటాయి, రకరకాల ఆస్ట్రాలజికల్ సింబల్స్ కనబడుతూ ఉంటాయి. అండ్ అలాగే ఎక్కడ చూసినా కూడా బట్టలు లేకుండా ఉన్న ఆడవాళ్ళ యొక్క డ్రాయింగ్స్ కూడా కనబడుతూ ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా పెద్ద సంఖ్యలోనే కనబడతాయి ఆ పుస్తకంలో. సో బేసిక్గానే ఈ పుస్తకంలో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం అందరికీ కూడా కలిగింది. మైట్ బి దానికి రీజన్ ఆ బట్టలు లేకుండా ఉన్న ఆడవాళ్ళ యొక్క డ్రాయింగ్సేనేమో. అయితే దీని గురించి చాలామంది పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. ఎంతోమంది క్రిప్టాలజిస్టులు, FBI ఆపరేటివ్స్, రెస్పెక్టెడ్ మిడివలిస్టులు, మ్యాథమెటిక్ అండ్ సైంటిఫిక్ స్కాలర్స్, వీళ్ళు మాత్రమే కాకుండా స్కిల్ లింగ్విస్ట్ ఉంటారు కదా, అంటే లాంగ్వేజెస్ని డీకోడ్ చేయగలుగుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ పుస్తకం మీద పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. బట్ వాళ్ళెవ్వరికీ కూడా ఈ పుస్తకానికి సంబంధించిన ఒక్క బేసిక్ క్లూ కానీ, ఒక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ దొరకలేదు. అంటే ఎవరు దాన్ని కంప్లీట్గా కాదు సరికదా, కొంత కూడా డీకోడ్ చేయలేకపోతున్నారు. ఈ పుస్తకం యొక్క అపీరెన్స్ కూడా చాలా డిఫరెంట్గానే ఉంటుంది. 15వ శతాబ్దం నాటి పుస్తకం కదా, అందుకే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ పుస్తకంలో ఉన్న పేజెస్ అన్నీ కూడా బావన్ కాఫ్ స్కిన్తో తయారు చేయబడ్డవి, ఏదో నార్మల్ పేపర్ అయితే కాదు. సో ఆ కాఫ్ స్కిన్ మీద వీటన్నిటిని కూడా రాయడం జరిగింది, గీయడం జరిగింది, మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలోని సీన్ లాగా అనిపిస్తూ ఉండొచ్చు, బట్ కాదు, నిజమే కంప్లీట్గా. అయితే బేసిక్గా ఈ పుస్తకంలో ఆడవాళ్ళ యొక్క నగ్న చిత్రాలు ఉన్నాయని చెప్పాను కదా, అంటే ఇల్లస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయని చెప్పాను కదా. అయితే వాటిలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఎక్కడ చూసినా కూడా మహిళలు బాత్ టబ్స్లో కనబడుతూ ఉంటారు. బాత్ టబ్స్కి విండోస్ ఉంటూ ఉంటాయి, వాటిలో ఉంటారు. అండ్ బాత్ టబ్స్ ఓవరీ షేప్లో ఉంటాయి, వాటిలో ఉంటూ ఉంటారు. అండ్ బాత్ టబ్స్ పైప్ షేప్లో ఉంటాయి, వాటిలో ఉంటారు. అండ్ గ్రీన్ కలర్ లిక్విడ్ బాత్ టబ్స్, ఎక్కడ చూసినా మొత్తం బాత్ టబ్సే కనబడుతూ ఉంటాయి. అండ్ ఇవి మాత్రమే కాకుండా కొన్ని స్టార్ షేప్డ్ ఫ్లవర్స్ యొక్క డ్రాయింగ్స్ ఉంటాయి, వైల్డ్ గ్రీన్ వైన్స్ యొక్క డ్రాయింగ్స్ అయితే ఉంటాయి. ఇలాగ రకరకాల థింగ్స్ అయితే ఈ పుస్తకంలో డ్రాయింగ్ చేయబడ్డాయి. హిస్టోరియన్స్ ఈ పుస్తకాన్ని 4 కేటగిరీల కింద డివైడ్ చేశారు, అంటే 4 సెక్షన్స్ కింద డివైడ్ చేశారు. 1 వెర్బల్, 2 ఆస్ట్రాలజికల్, 3 ఫార్మకలాజికల్, 4 బెలనలాజికల్. బెలనలాజికల్ అంటే స్టడీ ఆఫ్ బాత్స్ అనమాట. ఈ వెర్బల్ సెక్షన్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని వింత వింత డ్రాయింగ్స్ ఉన్నాయి, అంటే గుర్తుపట్టలేని మొక్కల యొక్క డ్రాయింగ్స్ ఉన్నాయి అందులో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఆ మొక్కలు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి, వాటికి ఉన్న ఆకులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి కూడా ఆకులు. అంటే అంతకుముందు ఎప్పుడు కూడా అలాంటి చెట్లని భూమి మీద ఎక్కడా కూడా చూడలేదు, ఈవెన్ అమెజాన్ ఫారెస్ట్లో కూడా చూడలేదు. అండ్ అలాగే కొన్ని వింత జంతువుల యొక్క డ్రాయింగ్స్ కూడా ఉంటాయి. ఒక క్రీచర్ ఉంటుంది, చూడడానికి రెప్టిలియన్ సీ క్రీచర్ లాగా ఉంటుంది. కాకపోతే అది నార్మల్ క్రీచర్లా కాకుండా ఏదో డ్రాగన్కి సీ హార్స్కి క్రాస్ బ్రీడ్ చేస్తే ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుంది. అండ్ అదేమో ఆ ఆకులన్నింటినీ కూడా తింటూ ఉంటుంది. సో ఎవరో టీ ప్లాంటేషన్ ఓనర్ ఈ పుస్తకాన్ని రాశాడేమో అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ కూడా వచ్చింది ఒకనొక టైంలో. తర్వాత ఆస్ట్రాలజికల్ సెక్షన్ విషయానికి వచ్చినట్టయితే దాంట్లో చాలా పెద్ద సంఖ్యలో పేజెస్ అయితే ఉంటాయి. అండ్ దాంట్లో చాలా పెద్ద పెద్ద చార్ట్స్ ఉంటాయి. అండ్ ఆ చార్ట్స్ అన్నీ కూడా మడత పెట్టి ఉంటాయి.
అండ్ ఆ చార్ట్స్ని ఓపెన్ చేసినట్టయితే మనకి నైట్ స్కై యొక్క చార్ట్స్ అయితే కనబడుతూ ఉంటాయి. అండ్ దాంట్లో చాలా కాంప్లికేటెడ్ కాన్స్టలేషన్స్ అయితే కనబడుతూ ఉంటాయి. మళ్ళీ దాంట్లో కూడా బట్టలు లేని ఆడవాళ్ళు ఒక డ్రాయింగ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఏమో నక్షత్రాన్ని పట్టుకున్నట్టుగా మనకు అందులో కనబడుతూ ఉంటుంది. అండ్ వాళ్ళు ఏవో ట్యూబ్స్ నుంచి బయటకు వస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. సో ఇలాగ ప్రతి చోట కూడా వాళ్ళని మెన్షన్ చేస్తూ వచ్చారు. అండ్ ఆల్మోస్ట్ ప్రతి చోట కూడా బట్టలు అయితే లేవు వాళ్ళకి. కొంతమంది ఏమంటారంటే ఈ ఆస్ట్రాలజికల్ పార్ట్ ఏదైతే ఉందో ఇదే ఆ పుస్తకంలోని మోస్ట్ ట్రాన్స్లేటబుల్ సెక్షన్. ఎందుకంటే దీంట్లో కొన్ని కాన్స్టలేషన్స్ చాలా క్లియర్గా కనబడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిస్కస్, టారస్, సాగిటేరియస్ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కనబడుతూ ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా కొంచెం వింతగా ఉన్నాయి నార్మల్గా ఉన్నదాంతో కంపేర్ చేసినట్టయితే. సో బట్ ఎనీహో మొత్తానికి ఇది ఒకటే కొద్దో గొప్ప లాజికల్ సెక్షన్ అని చెప్పొచ్చు మొత్తం అన్నిట్లో కంపేర్ చేసుకున్నట్టయితే. ఇంకా ఆ తర్వాత బ్యారనాలజికల్ సెక్షన్ విషయానికి వచ్చినట్టయితే అందులో మొత్తం ఆడవాళ్ళు బట్టలు లేకుండానే ఉంటారు. వాళ్ళు తేలుతూ ఉంటారు, ఈదుతూ ఉంటారు, మునిగిపోతూ ఉంటారు అండ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. బట్ ఏం చేసినా కూడా వాళ్ళు బాత్ టబ్స్లోనే ఉంటారు. అండ్ రకరకాల ట్యూబ్స్ కూడా కనబడుతూ ఉంటాయి మనకి. అండ్ ఆ బాత్ టబ్స్ కూడా ఒకసారి సర్క్యూట్ షేప్లో ఉంటాయి, ఒకసారి భూమిలోంచి ఏదో కన్నం వచ్చినట్టుగా వస్తూ ఉంటాయి. అండ్ వైండింగ్ రివర్ లాంటి పైప్స్లో కనబడుతూ ఉంటారు. అండ్ ఈ బాత్స్ అన్నీ కూడా ఓవరాల్గా చూసుకుంటే ఉమెన్ యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందని చాలామంది శాస్త్రవేత్తలు తెలియజేశారు. బేసిక్గా ఈ సెక్షన్ మొత్తం మ్యానుస్క్రిప్ట్ మొత్తానికి కూడా బాగా పాపులర్. ఎందుకంటే ఇంకా ఆబ్వియస్లీ కళ్ళు అటే వెళ్తాయి కదా చాలామందికి. సో అదే రీజన్ అయి ఉండొచ్చు. సో ఎన్నో ఏళ్లుగా ఈ పుస్తకం మీద స్టడీ చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒకటే ఒక డౌట్. అదేంటంటే ఎందుకని ఈ పుస్తకాన్ని రాసిన ఆథర్కి ఉమెన్ విషయంలో ఇంత ఇంట్రెస్ట్ అండ్ వాళ్ళందరినీ కూడా బాత్ టబ్స్లోనే ఎందుకు కాన్స్టెంట్గా చూపిస్తూ వస్తున్నాడు, దాని వెనకున్న మీనింగ్ ఏంటి, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అయితే చాలా ఎక్కువగా వచ్చింది. బట్ ఎవరికి కూడా అంతగా ఆన్సర్ అయితే దొరకలేదు. అండ్ ఇంకా ఫైనల్గా ఫార్మకలాజికల్ సెక్షన్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఈ వైనిచీస్ ఏదైతే ఉందో దాని గురించే మెన్షన్ చేయబడుతూ ఉంటుంది. ఈ వైనిచీస్ సెక్షన్ రైట్ నుంచి లెఫ్ట్కి కాకుండా లెఫ్ట్ నుంచి రైట్కి రాయబడి ఉంది. అఫ్కోర్స్ ఎవరూ దాన్ని అఫీషియల్గా డీకోడ్ చేయకపోయినప్పటికీ కూడా దానికి అట్లీస్ట్ ఒక క్లాసిఫికేషన్ అయితే ఉంది. అంటే రీసెర్చర్స్ ఏమని చెబుతూ ఉంటారంటే దీని గురించి దీంట్లో ఒక పర్టికులర్ స్ట్రక్చర్ కనబడుతోంది ఈ సెక్షన్లో. అండ్ దీనిని బట్టి మనకి లాంగ్వేజ్ గురించి కొద్దిగైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని తెలియజేశారు. రీసెర్చర్స్ ఓవరాల్గా చెప్పింది ఏంటంటే ఈ లాంగ్వేజ్లో 20 నుంచి 25 వేరు లెటర్స్ అయితే ఉన్నాయి. అంటే ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఉన్నాయి కదా, తెలుగులో 52 అక్షరాలు ఉంటాయి. అలాగే ఈ లాంగ్వేజ్లో 20 నుంచి 25 అక్షరాలు అయితే ఉన్నాయి. బట్ ఆ అక్షరాలని పర్టికులర్గా ఒక పదంలో కావచ్చు, ఒక సెంటెన్స్లో కావచ్చు, ఒక పారాగ్రాఫ్లో కావచ్చు వాళ్ళు ఫిట్ చేయలేకపోతున్నారు. ఇలాంటి క్రిప్ట్స్ని ఎక్కువగా అనలైజ్ చేసే ఎలిజబెత్ ఫ్రైడ్మన్ అనే పర్సన్ 1962వ సంవత్సరంలో దీని గురించి ఒకటే ఒక మాట చెప్పాడు. అదేంటంటే ఎవరైతే ఈ పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళకి ఫైనల్గా దొరికేది కేవలం ఫ్రస్ట్రేషన్ మాత్రమే, ట్రాన్స్లేషన్ కాదు అని చెప్పాడు. అంటే ఏదో రిజం కోసం ట్రై చేసి ఉండొచ్చు, బట్ అతను చెప్పింది అయితే వాస్తవమే. ఎప్పుడైతే ఈ వైనిచ్ మ్యానుస్క్రిప్ట్కి సంబంధించిన అసలు నిజం ఎవరికీ తెలియలేదో ఈ పుస్తకానికి సంబంధించిన థియరీస్ విపరీతంగా పుట్టుకొచ్చాయి. కొంతమంది చెప్పే థియరీ ఏంటంటే ఈ పుస్తకాన్ని కొంతమంది ఫిలాసఫర్స్ రాశారు ఒక సీక్రెట్ కోడ్లో, అండ్ దాన్ని కేవలం వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు, ఇంకెవరు కూడా అర్థం చేసుకోలేరని చెబుతూ ఉంటారు. మరి కొంతమంది చెప్పేది, అండ్ ఆఫ్ కోర్స్ నా ఫేవరెట్ థియరీ కూడా ఇదే, అదేంటంటే ఏలియన్స్ ఈ పుస్తకాన్ని రాశారు అని. ఇన్ఫ్యాక్ట్ మీరు గూగుల్లో వైనిచ్ ప్లస్ ఏలియన్స్ అని కనుక మెన్షన్ చేసినట్టయితే మీకు చాలా ఆర్టికల్స్ అయితే వస్తూ ఉంటాయి. అంటే దీని గురించి చాలామంది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అండ్ చాలామంది ఇదే థియరీని యాక్సెప్ట్ చేస్తారు కూడా. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ లాంగ్వేజ్ భూమి మీద ఉన్న ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోతున్నారు, ఎవ్వరూ డీకోడ్ చేయలేకపోతున్నారు. సో ఈ పుస్తకంలో ఉన్న లాంగ్వేజ్ని రాసింది భూమి మీద ఉన్న వాళ్ళు కాదు, వేరే గ్రహానికి చెందిన వాళ్ళు, గ్రహాంతర వాసులు, ఏలియన్స్ రాశారని చెబుతూ ఉంటారు. అండ్ ఈ పుస్తకంలో ఏవైతే స్టార్ చార్ట్స్ కనబడుతున్నాయో వాటన్నిటి గురించి అంత పర్ఫెక్ట్గా అప్పటి కాలంలోనే డ్రాయింగ్స్ వేసి మెన్షన్ చేయగలిగిన వాళ్ళు భూమి మీద ఉన్న వాళ్ళు అయితే కాదు, వేరే గ్రహానికి చెందిన వాళ్ళే అని చెబుతున్నారు. అయితే దానికి సంబంధించి ఇంకొక థియరీ ఉంది. అంటే ఈ వైనిచ్ మ్యానుస్క్రిప్ట్ని రాసింది భూమి మీద ఉన్న వాళ్ళు కాదు, ఏలియన్సే అయినప్పటికీ కూడా ఆ ఏలియన్స్ కూడా భూమి మీదకు వచ్చే దీన్ని రాశారు, అందుకే ఈ పుస్తకం భూమి మీద దొరికింది అని చెబుతూ ఉంటారు. అంటే వాళ్ళు చెప్పే థియరీ ఏంటంటే 1400 సంవత్సరాల టైంలో ఒక యుఎఫ్ఓ భూమి మీద క్రాష్ ల్యాండ్ అయింది, అండ్ దాన్ని రిపేర్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ మనుషుల దగ్గర లేదు. సో ఆ విషయం ఆ గ్రహాంతర వాసులకు అర్థమైంది. సో అందుకోసం ఇంకా మిగతా జీవితాన్ని ఎలాగా భూమి మీదే గడపాలి కదా అన్న ఉద్దేశంతో వాళ్ళకున్న నాలెడ్జ్ మొత్తాన్ని కూడా ఒక మ్యానుస్క్రిప్ట్లో రాసి దాన్ని ఎవరికైనా అందించినట్టయితే మేబీ ఫర్దర్గా
వాళ్ళు దాన్ని డీకోడ్ చేసినట్టయితే, అంటే వాళ్ళ భాషలోకి అర్థం చేసుకున్నట్టయితే వాళ్ళకి మనకి కమ్యూనికేషన్ కుదురుతుంది కదా అన్న ఉద్దేశంతో ఏలియన్సే ఆ పుస్తకాన్ని భూమి మీద అలా రాసి ఉండొచ్చు అని చెబుతూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికీ తెలియదు. అలా కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ పుస్తకాన్ని డీకోడ్ చేయడానికి ట్రై చేసి వాటన్నిటిలోని కూడా కంప్లీట్గా ఫెయిల్ అయిన తర్వాత ఏ ఒక్క థియరీని ఎవరు యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్న టైంలో 2020వ సంవత్సరంలో ఒక వ్యక్తి ఈ పుస్తకాన్ని కంప్లీట్గా డీకోడ్ చేశాను అని తెలియజేశాడు. అతను ఒక జర్మన్ ఈజిప్టాలజిస్ట్, అతని పేరు రైనర్ హార్టిగ్. ఇతను చెప్పింది ఏంటంటే వైనిచ్ చీజ్ యాక్చువల్లీ హెబ్రూ బేసిస్ మీద ఉందని తెలియజేశాడు. అతను చెప్పింది ఏంటంటే ఈ టెక్స్ట్లో ఉన్నది ఒక సెమిటిక్ లాంగ్వేజ్, అంటే ఒకప్పటి కాలం నాటి యూరోపియన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ భాషను వాడేవారు అండ్ వాళ్ళే ఈ పుస్తకంలో ఉన్న ఇలస్ట్రేషన్స్ అన్నింటినీ కూడా గీశారని చెప్పాడు. అండ్ అతను చెప్పింది ఏంటంటే మనకి 3 ఆప్షన్స్ ఇచ్చాడు, అంటే ఐదర్ అరబిక్, లేదంటే అరామిక్, లేదంటే హెబ్రూ. ఈ 3 భాషల్లో ఏదో ఒక భాష ఈ పుస్తకంలో మెన్షన్ చేయబడింది. అండ్ బేసిక్గా ఈ 3 భాషలు ఒకప్పటి కాలం నాటి యూరోపియన్ స్కాలర్స్ చాలా ఎక్కువగా వాడేవారు, అంటే వాళ్ళు ఆ భాషలే మాట్లాడేవారు. సో అతను ఏం చేశాడంటే వైనిచ్ క్యారెక్టర్స్ని హెబ్రూలో కనెక్ట్ చేయడానికి ట్రై చేసి ఒక కనెక్షన్ని కనుగొన్నాడు. ఆ కనెక్షన్ని కనుగొన్నప్పుడు ఓకే ఇంకా ఇది హెబ్రూ లాంగ్వేజ్లో ఉందని ఫిక్స్ అయిపోయి అతను ఫస్ట్ కొన్ని పదాలని ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత కొన్ని సెంటెన్స్లను కూడా ట్రాన్స్లేట్ చేశాడు. అయితే ఫైనల్గా మొత్తం మ్యానుస్క్రిప్ట్ని ట్రాన్స్లేట్ చేయడానికి అయితే మాత్రం చాలా సంవత్సరాల టైం పడుతుంది, ఇప్పుడప్పుడే దాన్ని చేయలేము అని తెలియజేశాడు. అండ్ అతను ఏదైతే చెప్పాడో అది మ్యాక్సిమం గిబ్రిష్ లాంగ్వేజ్లోనే ఉంది. అయితే ఏన్షియంట్ హెబ్రూలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ హత్తి క్రాక్ చేసింది అంత కన్విన్సింగ్గా లేదని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ అతని యొక్క ట్రాన్స్లేషన్లో 1 కాదు 2 కాదు 14 పైగా రంధ్రములు ఉన్నాయి అని తెలియజేశారు. బేసిక్గా హట్టికి ఏం చేశాడంటే ఎలాగైనా సరే దాన్ని డీకోడ్ చేసేయాలి, దాని గురించి ప్రపంచం మొత్తానికి తెలియజేయాలి అండ్ దాని గురించి తెలియజేసిన వాడిగా తన పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడాలన్న ఉద్దేశంతో లాంగ్వేజ్ని డీకోడ్ చేసేటప్పుడు కొన్ని లిబర్టీస్ తీసేసుకున్నాడు. అంటే ఆ మీనింగ్ రావడం కోసం అతను కొన్ని మార్పులు చేసాడు ఆ పాతకాలం నాటి లాంగ్వేజ్లో. అలా చేయకూడదు కదా, అలా చేస్తే అది కూడా వరస్టే. సో దాన్ని కూడా తప్పని చెప్పి శాస్త్రవేత్తలు కొట్టిపడేశారు. బేసిక్గా గడిచిన కొన్ని దశాబ్దాలుగా చూసుకుంటే 60కి పైగా వైనిచ్ సొల్యూషన్స్ అయితే పబ్లిష్ చేయబడ్డాయి, బట్ అవన్నీ కూడా డీబంక్ చేయబడ్డాయి, అవేవి కూడా నిజం కాదని. 2019వ సంవత్సరంలో డేవిడ్ చెషైర్ అనే ఒక రీసెర్చ్ అసోసియేట్ యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ తరపున ఈ పుస్తకం మీద రీసెర్చ్లు చేశాడు. అతను చెప్పింది ఏంటంటే ఈ పుస్తకంలో ఏదైతే లాంగ్వేజ్ ఉందో అది కాలంలో కనుమరుగైపోయిందని చెప్పాడు. అంటే అతను ఏమన్నాడంటే ఇది ఏన్షియంట్ ఇంగ్లీష్కి అండ్ ఏన్షియంట్ స్పానిష్కి మధ్యలో ఎక్కడో ఉంది, వాటికంటే ముందు వాడబడిన భాష అయి ఉండొచ్చు, వాటి తర్వాత మోడర్న్ ఇంగ్లీష్ అండ్ మోడర్న్ స్పానిష్కి మధ్యలో వాడబడిన భాష అయి ఉండొచ్చు, దాన్ని మనం మిస్ అయ్యామని తెలియజేశాడు. సో దాని గురించి మనం తెలుసుకోగలిగినట్టయితే అప్పుడు ఈజీగా దీన్ని డీకోడ్ చేయొచ్చు అని చెప్పాడు అతను. అండ్ ఎప్పుడైతే అతను ఈ మాట చెప్పాడో సోషల్ మీడియా కావచ్చు, నేషనల్ మీడియా కావచ్చు, వరల్డ్ వైడ్ మీడియా కావచ్చు, మొత్తం అందరూ కూడా దీని గురించే డిస్కస్ చేయడం మొదలుపెట్టారు. బట్ ఎంత ఫాస్ట్గా న్యూస్ స్ప్రెడ్ అయిందో అంతే ఫాస్ట్గా ఈ ఇష్యూ కూడా డీబంక్ అయిపోయింది. అండ్ అతని యొక్క రీసెర్చ్ని కంప్లీట్గా కొట్టిపడేశారు, అతను చెప్పిన థియరీని కంప్లీట్గా అబద్ధం అని చెప్పేశారు, ఇది నిజమయ్యే అవకాశం అయితే లేదని చెప్పారు. సో అతనికి ఇంకా ఎంబారస్మెంటే మిగిలింది తప్ప ఇంకేమీ దొరకలేదు. అండ్ ఆ తర్వాత ఇంకెంతోమంది దీని గురించి పరిశోధనలు చేస్తూ వచ్చారు. ప్రతిరోజు ఎవరో ఒకరు దీని గురించి ఏదో ఒకటి చెప్పడం, అది రాంగ్ అని చెప్పి మళ్ళీ శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేయడం, ఇదే జరుగుతూ వచ్చింది. 2017వ సంవత్సరంలో టెలివిజన్ రైటర్ అయిన నికోలస్ గిబ్స్ ఇంటర్నేషనల్ న్యూస్లోకి వచ్చి ఒక విషయాన్ని చెప్పాడు. అదేంటంటే ఈ పుస్తకం యొక్క మిస్టరీని అతను సాల్వ్ చేసేసాడు. అంటే గిబ్స్ నమ్మింది ఏంటంటే ఆ పుస్తకం ఒక ఉమెన్స్ హెల్త్ మాన్యువల్ అండ్ దాంట్లో ఏదైతే లాంగ్వేజ్ ఉందో అదంతా కూడా లాటిన్ అబ్రివేషన్స్ నుంచి తీసుకోబడిన పదాల నుంచి క్రియేట్ చేసిన ఒక కొత్త లాంగ్వేజ్. బేసిక్గా ఉమెన్స్ హెల్త్ బుక్ అనే థియరీని చాలామంది యాక్సెప్ట్ చేశారు ఆ టైంలో. ఎందుకంటే మనకి ఎక్కడ చూసినా కూడా ఓవరీస్ లాంటివి కనబడుతూ ఉన్నాయి, తర్వాత రకరకాల చెట్లు కనబడుతూ ఉన్నాయి, రకరకాల ఆకులు కనబడుతూ ఉన్నాయి. సో వాటిని కనుక తీసుకున్నట్టయితే ఆరోగ్యంగా ఉంటారు అనేది కూడా మీనింగ్ ఉండొచ్చు. తర్వాత స్టార్స్, ప్లానటరీ సిస్టమ్స్ వీటన్నిటి కోసం ఉంది. మేబీ ఆ టైంలో అలా చేయకూడదు, ఈ టైంలో ఇలా చేయకూడదని మన పెద్దలు నమ్ముతూ ఉంటారు, వాటి గురించే మెన్షన్ చేసి ఉండొచ్చు. ఆ తర్వాత ఉమెన్స్ యొక్క హెల్త్ సిస్టమ్ గురించి చాలా క్లియర్గా మనకు కనబడుతోంది, ఓవరీస్ ఇవన్నీ కూడా. సో వాటిని బట్టి అది కూడా ఉమెన్స్ రిలేటెడ్ అని అర్థమవుతుంది. తర్వాత చాలా చోట్ల ట్యూబ్స్ వంటివి కనబడుతున్నాయి, టెస్ట్ ట్యూబ్ బేబీస్ వంటి వాటి గురించి కూడా మెన్షన్ చేసి ఉండొచ్చు అందులో. ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఇదంతా కూడా ఉమెన్స్ రిలేటెడ్ కాబట్టి ఇది ఉమెన్స్ యొక్క హెల్త్ మాన్యువల్ అనే ఒక పాయింట్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు.
బట్ లాటిన్ అబ్రివేషన్ ఐడియాని మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే లాటిన్ ఎక్స్పర్ట్స్ చాలామంది అతని యొక్క ట్రాన్స్లేషన్స్ అన్నీ కూడా నాన్ సెన్స్ అని కొట్టిపడేశారు. ఇందులో పెద్ద షాక్ ఏమీ లేదు, ఎందుకంటే గిబ్స్కి బేసిక్గా అసలు ఎలాంటి క్రెడిబిలిటీ లేదు. జస్ట్ ఒక టెలివిజన్ షోకి వెళ్ళాడు, అతనికి ఎలాంటి హిస్టారికల్ ఎక్స్పీరియన్స్ లేదు. అక్కడ అతను దాన్ని చదివేయడం మొదలుపెట్టాడు. ఆ టీవీ ప్రొడ్యూసర్స్కి ఏంటి, మన టీవీ 3x3 లాగా ఏదో ఒకటి రేటింగ్ వస్తే చాలన్నట్టు అతను తీసుకొని వచ్చి కూర్చోబెట్టేశారు. సో అతని యొక్క థియరీని కూడా తర్వాత శాస్త్రవేత్తలు రాంగ్ అని కొట్టిపడేశారు. ఆ తర్వాత హెబ్రూ థియరీ వచ్చింది, దాన్ని కూడా కాదని చెప్పేశారు. అయితే 2016వ సంవత్సరంలో ఇద్దరు కంప్యూటర్ శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఆ బుక్ యొక్క స్టార్టింగ్ సెంటెన్సెస్ని డీకోడ్ చేశామని చెప్పారు. అండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే అది హెబ్రూలోనే ఉందని. అయితే వాళ్ళు దాన్ని ఎలా డీకోడ్ చేశారో తెలుసా? హెబ్రూ లెటర్స్ని గూగుల్ ట్రాన్స్లేట్లో టైప్ చేయడం ద్వారా, గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు. అండ్ వాళ్ళు తెలుసుకున్న దాన్ని బట్టి ఆ మ్యానుస్క్రిప్ట్ యొక్క ఫస్ట్ సెంటెన్స్ ఏమని చెబుతుందంటే, షీ మేడ్ రికమెండేషన్స్ టు ద ప్రీస్ట్, మ్యాన్ ఆఫ్ ద హౌస్ అండ్ మీ అండ్ పీపుల్ అని ఉందన్నమాట. సో దీన్ని చాలామంది యాక్సెప్ట్ చేశారు, కానీ మెజారిటీ ఆఫ్ ద శాస్త్రవేత్తలు, మెజారిటీ ఆఫ్ ద హెబ్రూ ఎక్స్పర్ట్స్, మెజారిటీ ఆఫ్ ద రీసెర్చర్స్ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ హెబ్రూ లాంగ్వేజ్ గురించి చాలా అవగాహన ఉంది కాబట్టి ఆ ట్రాన్స్లేషన్ కనీసం దరిదాపుల్లో కూడా రాలేదు అని చెప్పారు. సో ఆ వైనేజ్ మ్యానుస్క్రిప్ట్లో ఏ లాంగ్వేజ్ ఉందనేది అప్పటికి కూడా ఎవరికి అర్థం కాలేదు. బట్ ఆ పుస్తకంలో ఉన్న లాంగ్వేజే కాదు, ఆ పుస్తకం యొక్క మిస్టరీ, అంటే బేసిక్గా దాన్ని ఎందుకు క్రియేట్ చేశారు, ఎవరి దగ్గర నుంచి క్రియేట్ చేయబడింది, ఎవరి దగ్గర నుంచి ఎవరి చేతుల్లోకి మారింది అనేది కూడా కంప్లీట్గా మిస్టరీయే. అది కూడా పూర్తిగా సాల్వ్ చేయబడింది ఏమీ కాదు. యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనాలోని హిస్టోరియన్స్ యొక్క కార్బన్ డేటింగ్ పరీక్షల ప్రకారం ఈ పుస్తకం 15వ శతాబ్దం నాటిది. అంటే 1340 నాటిదని కూడా కొంతమంది చెబుతూ ఉంటారు. బట్ 1404 నుంచి 1438 మధ్యలో ఏదో ఒక టైంలో ఈ పుస్తకాన్ని రాసి ఉండొచ్చు అని చాలామంది శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ పుస్తకంలో ఉన్న స్టైల్ ఆఫ్ ఇలస్ట్రేషన్స్, దీంట్లో ఉన్న పిగ్మెంట్స్, పెయింట్స్, దీంట్లో ఉన్న కాఫ్ స్కిన్, వీటన్నిటిని కూడా చూస్తూ ఉంటే ఇది నార్థన్ ఇటలీ నుంచి వచ్చి ఉండొచ్చు అని అయితే శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అండ్ ఈ వైనిచ్ మొట్టమొదటిసారిగా హిస్టారికల్ రికార్డ్స్లో కనబడింది అయితే 16వ శతాబ్దం యొక్క చివరిలో. ఆ టైంలో హోలీ రోమన్ ఎంపరర్ అయిన రూడోల్ఫ్ II ఈ పుస్తకాన్ని కొన్నాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ మనకి ఇంపీరియల్ ఫిజిషియన్స్ యొక్క సిగ్నేచర్ కూడా కనబడుతుంది, మొదటి పేజీ యొక్క కింద భాగంలో కనబడుతూ ఉంటుంది స్పష్టంగా మనకి. సో ఆ తర్వాత ఇది చేతులు మారుతూ వచ్చింది. తర్వాత దీన్ని జార్జ్ బ్రష్ అనే ఒక ఆల్కెమిస్ట్ కొనుక్కున్నాడు. ఇతను ప్రాగ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతను దీని గురించి చాలా వరకు డీకోడ్ చేయడానికి అయితే ట్రై చేశాడు. బట్ అతనికైతే ఏమీ అర్థం కాలేదు. ఇందులో ఏదో ఒక మెడివల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అని అర్థమైంది, కానీ దేనికి సంబంధించిందో అర్థం కాలేదు అతనికి. అందులో ఉన్న వాటిని డీకోడ్ చేయమని చెప్పి ఒక ఈజిప్షియన్ హీరోగ్లిఫ్ ఎక్స్పర్ట్కి ఆ పుస్తకాన్ని ఇచ్చాడు. రోమ్లో ఉంటాడు అతను. చాలా ట్రై చేశాడు ఆ పుస్తకాన్ని డీకోడ్ చేయడానికి, బట్ అతనైతే డీకోడ్ చేయలేకపోయాడు. అతను చెప్పింది ఒకటే, ఆ మ్యానుస్క్రిప్ట్ అనేది చాలా మిస్టీరియస్ మ్యానుస్క్రిప్ట్, దీన్ని ఎవరు కూడా డీకోడ్ చేయలేరు అని చెప్పేశాడు. ఆ తర్వాత 250 సంవత్సరాల పాటు ఈ పుస్తకం కనిపించకుండా పోయింది. ఫైనల్గా ఈ పుస్తకాన్ని ఒక వ్యక్తి కొన్నాడు. అతని పేరు విల్ఫ్రెడ్ వైనిచ్. ఇతను ఒక పాలిష్ బుక్ డీలర్. అతను ఆ పుస్తకాన్ని 1912వ సంవత్సరంలో కొన్నాడు. అండ్ వైనిచ్ తర్వాత తన జీవితం మొత్తాన్ని కూడా ఆ పుస్తకాన్ని డీకోడ్ చేయడానికే కేటాయించాడు. బట్ అతను డీకోడ్ చేయలేకపోయాడు. అందుకని అతనికి గుర్తుగానే, జ్ఞాపకంగానే ఈ పుస్తకానికి వైనిచ్ మ్యానుస్క్రిప్ట్ అనే ఒక పేరైతే పెట్టారు. కొంతమంది ఏమని నమ్ముతారంటే వైనిచ్చే ఈ మ్యానుస్క్రిప్ట్ని రాశాడు చాలా డబ్బులు సంపాదించడం కోసం, అంటే ఒక మిస్టరీని క్రియేట్ చేసి బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు, బాగా ప్రింట్లు అమ్ముకోవచ్చు అన్న ఉద్దేశంతో అతనే క్రియేట్ చేశాడని చెబుతారు. బట్ కార్బన్ డేటింగ్ పరీక్షలు అయితే మాత్రం ఈ థియరీ రాంగ్ అని ప్రూవ్ చేసింది. తర్వాత ఈ పుస్తకాన్ని ఏల్లోని వినికి రేర్ బుక్ అండ్ మ్యానుస్క్రిప్ట్ లైబ్రరీకి అయితే అప్పజెప్పేశారు. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉంది. అది చాలా ఇమాజినేషన్స్ని, చాలా క్యూరియాసిటీని, చాలా కాంట్రవర్సీస్ని క్రియేట్ చేస్తూ. అయితే చాలా ఏళ్ల పాటు పరిశోధనలు చేసిన తర్వాత కొంతమంది చెప్పిన ఒక థియరీ ఏంటంటే, బేసిక్గా ఈ పుస్తకం ఒక కట్టు కథ. యాక్చువల్గా అప్పటి కాలం నాటి ఎంపరర్ అయిన రూడోల్ఫ్ని మోసం చేయడం కోసం, డైవర్ట్ చేయడం కోసం ఎడ్వర్డ్ కెల్లీ అనే ఒక మిడివల్ స్కామ్ ఆర్టిస్ట్ క్రియేట్ చేసిన ఒక ఫేక్ పుస్తకం అని చెబుతూ ఉంటారు. బేసిక్గా అతను కొన్ని ఫేక్ పుస్తకాలని క్రియేట్ చేసి వాటి ద్వారా రాజుల్ని కావచ్చు, లేదంటే ఆ ప్రాంతంలో ఉండే ప్రజలను కావచ్చు మోసం చేస్తూ ఉంటాడు. అంటే అతను ఏంజల్స్తో మాట్లాడాడని, ఏంజల్స్ అతనికి చాలా విషయాలు చెప్పాయని, ఆ ఏంజల్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా పుస్తకాల్లో రాశానని చెప్పి పుస్తకాలని అమ్మి డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు. అండ్ అదేమో ఏంజల్ లాంగ్వేజ్ అని చెబుతూ ఉంటాడు దాంట్లో రాసిందంతా కూడా. సో ఎవరికి అర్థం కాదు అసలు ఆ పుస్తకంలో ఏముందో. అందుకని
సో ఇలాగా అతను అంతకుముందు కొన్ని పుస్తకాల విషయంలో స్కామ్ చేశాడని చెప్పి చరిత్రకారులు చాలామంది చెబుతున్నారు. సో అలాగ రాసిన పుస్తకమే ఇది కూడా అని చెబుతూ ఉంటారు. బట్ అది అందులో ఎంతవరకు వాస్తవం అనేది మనకి కూడా పూర్తిగా తెలియదు ప్రస్తుతానికి. సో అలాగా ఈ వైనిచ్ మ్యానుస్క్రిప్ట్ యొక్క మిస్టరీ ఇప్పటికీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. చాలామంది ఇప్పటికీ ట్రై చేస్తున్నారు ఈ పుస్తకాన్ని డీకోడ్ చేయడానికి. కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఏన్షియంట్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, మొత్తం అందరూ కూడా. బట్ ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళ వల్ల అయితే అవ్వట్లేదు. సో లెట్స్ సీ, చూద్దాం ఫ్యూచర్లో అయినా సరే ఈ వైనిచ్ మ్యానుస్క్రిప్ట్కి ఒక పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుందేమో మనకి. సో దాట్స్ గైస్, చూసారు కదా ఇది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, ఎక్కడో వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్. అలాగే మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.